హలో నమస్తే umadevarakunda.comకి స్వాగతం. ఈరోజు మనం చేయబోయే డిష్ ఆమ్చూర్ రైస్. పులిహార లాగానే ఉంటుంది, చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది. తింటే మళ్ళీ మళ్ళీ చేసుకుని తినాలనిపించేంత రుచిగా ఉంటుంది. అది ఇప్పుడు ఎలా చేయాలో తెలుసుకుందాం. మొదటగా ప్యాన్ని స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇందులో నూనె వేసుకుందాం. ఇందులో తగినంత నూనె వేసుకుని మొదటిగా ఇంగు వేసుకుందాం. నెక్స్ట్ పల్లీలు వేసుకుని వేయించుకుందాం. ఇప్పుడు జీడిపప్పు వేసుకుందాం. ఆకు కూడా వేసింది కదా, ఇప్పుడు కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, తర్వాత మిరపకాయలు చివరికి వేయాలి, లేకపోతే మాడిపోతాయి. ఎండుమిర్చి ముక్కలుగా చేసిన ఎండుమిర్చి వేసేసాం. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి వేద్దాం. కొద్దిగా కరివేపాకు, ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు వేద్దాం. అన్నం ఎంత వేస్తున్నామో మనం కొంచెం తెలుసు ఉంటుంది కదా, ఇంత వేస్తున్నామో దానికి తగినంతగా ఉప్పు ముందుగానే దీంట్లో వేసేసుకుందాం. వేసేసుకుని కలిపేసుకుందాం. అంటే రెడీ అయిపోయింది. ఉడికిన అన్నం కనుక రెడీగా ఉంటే ఇందులో వేసేసుకుందాం. వాహో, మంచి గుమగుమలాడే రైస్ తయారైపోతుంది అన్నమాట. చూసారు కదా, అన్నం వేసి కలిపేసాం. ఇప్పుడు ముఖ్యమైన ఐటమ్ వేయాలి ఇప్పుడు ఇందులో. అదేంటంటే ఆమ్చూర్ పౌడర్. పులుపు ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. కలిపేసుకున్నారనుకోండి, అచ్చు పులిహోర లాగానే ఉంటుంది. ఎంత టేస్టీగా ఉంటుందంటే దాని టేస్ట్ని మనం వర్ణించలేమన్నమాట. గుమగుమలాడే ఆమ్చూర్ రైస్ రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేసుకుందాం. దీన్ని ఇప్పుడు బౌల్లోకి మార్చేసుకుందాం. రుచికరంగా ఉండే ఆమ్చూర్ రైస్ రెడీ.